హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 4th వీక్ వెళ్తే ఎలిమినేట్ ప్రాసెస్ అది కంప్లీట్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నా, నామినేట్ అయిన వ్యక్తుల నుంచి పలానా వ్యక్తి అవుతారు, ఎలిమినేట్ అయిపోతారు అని ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తూనే ఉన్నాను. గత 3 వారాల నుంచి అదే జరుగుతుంది. సో నా వీడియో చూడండి తప్పకుండా. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కావాలంటే నా వీడియో చూడండి, నేను చెప్పిన ఎగ్జాక్ట్ అదే జరిగినాయి. సో నేను ఆల్రెడీ మొన్ననే చెప్పాను. ఫస్ట్ నామినేషన్, సెకండ్ నామినేషన్ ఎవరు నామినేట్ అయ్యారో అప్పుడే చెప్పాను. హరీష్ గారు లేదంటే తను దివ్య ఇద్దరు హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు అని చెప్పాను. 90% హరీష్ గారు అని చెప్పాను, 10% దివ్య ఉండే అవకాశం అని చెప్పాను. సో ఫైనల్గా అయితే హరీష్ గారు అయితే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఎలిమినేట్ అయిపోయారు. సో ఫస్ట్ 2 వీక్స్ ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ అనుకోవచ్చు, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్ అనుకునే టైప్లో ఉన్నారు హరీష్ గారు. తర్వాత ఇంటి సభ్యులు చేసిన కొంచెం తను మెయిన్గా తన పేరు సుజన తను చేసిన వర్డ్స్ వల్ల పాపం ఎక్కువ ఇంపాక్ట్ అయ్యాడు ఎక్కువ. సో ఎంతో అదే మాటలు బట్టి మనసులో ఒక బిహేవియర్ తర్వాత అట్లే తెలుస్తున్నట్టుగా. సో తను పాపం ఎంత బలంగా అయినా కూడా ఆ మాటలు వింటే కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది చాలా. సో అతను బాగా ఎక్కువ సఫర్ అయ్యాడు సంజన చేసిన వర్డ్స్. సో అప్పటి నుంచి తను అలోన్గా ఉంటూ అలా గేమ్ ఆడక సరిగా వాయిస్ రైజ్ చేయలేకపోయినాడు. సో అందువల్ల హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ అట్లా జరిగింది. హరీష్ గారి హౌస్ నుంచి వెళ్ళిపోయారు. సో అతను బాగా ఫస్ట్ 2 వీక్స్ ఉన్నట్టు ఉంటే ఇంకొంచెం బాగా ఆడియన్స్ అయితే కనెక్ట్ అయ్యేవాడు. సో హౌ అయితే రాథోడ్ రామ్ అయితే న్యూ కెప్టెన్ అయ్యాడు బిగ్ బాస్ సీజన్. ఇప్పుడు తిరుపతి కెప్టెన్గా అతను అయ్యాడు. సో ఇది ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 9 ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రక్రియ జరిగింది. సో నా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.